ఇప్పుడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేద్దాం అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు సర్పంచ్‌గా పోటీ చేద్దాం అనుకునే ఆలోచన నీకుంటే, నువ్వెందుకు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నావు అనే దాని మీద ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు దేనికోసం సర్పంచ్‌గా పోటీ చేద్దాం అనుకుంటున్నావు? ఊరిని అభివృద్ధి చేయడం కోసమా? అలాగే నిన్ను నమ్మి ఓట్లేసిన జనానికి అండగా ఉండి, వాళ్ళకి తోడుగా ఉండి, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఉండి, వాళ్ళకి ఎలాంటి కష్టమొచ్చినా సరే తీర్చుకుంటూ ముందుకెళ్ళడం కోసమా? ఇలాంటి ఆలోచనలు నీకుంటే సర్పంచ్‌గా పోటీ చేయొచ్చు. అలా గాకుండా డబ్బు సంపాదిద్దాం, పవర్ కోసం, పేరు కోసం, మనమేంటో చూపిద్దాం అనే ఆలోచనలు నీకుంటే దానికి వేరే మార్గం చూసుకో. ఈ మార్గంలో అలాంటివి సెట్ గావు. ఎందుకంటే నిన్ను నమ్మి ఓట్లేసిన జనం మోసపోతారు. నువ్వు వాళ్ళకేదో అభివృద్ధి చేస్తావని, నువ్వు వాళ్ళకేదో సాయం చేస్తావని నీకు ఓట్లేస్తారు. కానీ నువ్వు పదవి కోసం, పవర్ కోసం, డబ్బు కోసం పాకులాడే ప్రాసెస్‌లో వాళ్ళకు జరిగే అభివృద్ధికి అడ్డుకట్టేసి వాళ్ళ ఆశల మీద మట్టి కొడతావు. కాబట్టి జనానికి తోడుగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అనే ఆలోచనలుంటే సర్పంచ్‌గా పోటీ చెయ్యి. అలా గాకుండా డబ్బు సంపాదించుకుంటాను, పేరు సంపాదించుకుంటాను, పవర్ కోసం, పదవి కోసము ఇలాంటి ఆటి కోసం సర్పంచ్‌గా పోటీ చేద్దాం అనుకుంటే దానికంటే సైలెన్స్‌గా ఉండిపోవడం చాలా బెటరు. అలాగే నీకు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేవా? ఒక్కసారి చూసుకో. నీలో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేవా? కనీస లక్షణాలు ఉన్నాయా లేవో చూసుకో. నీకు అలాంటి లక్షణాలు ఉంటేనే నువ్వు సర్పంచ్‌గా పోటీ చెయ్యి. లెవ్వా సైలెన్స్‌గా ఉండిపో. ఒక నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే దాని మీద నేను తర్వాత చెప్తాను. కానీ ముందుగా నువ్వు సర్పంచ్‌గా ఎందుకు పోటీ చేద్దాం అనుకుంటున్నావో ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. దేనికోసం? పదవి కోసమా? పేరు కోసమా? డబ్బు కోసమా? అలా గాకుండా జనానికి తోడుగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నావు. దేనికోసం ముందుగా ఒకసారి డిసైడ్ చేసుకో. ఆ తర్వాతే సర్పంచ్‌గా పోటీ చెయ్యి.